అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్న? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే, ఎట్లుంది సార్? అంటే ఈ ఫీల్డ్ ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఫీల్డ్ బాగానే ఉంది, కాకపోతే కాంపిటీషన్ పెరిగింది బాగా. కంపెనీస్ కూడా ఫార్మా కంపెనీస్ చాలా వచ్చినాయి హైదరాబాద్లో. మాకు కాంపిటీషన్ ఉంది. అది కాక జనరిక్ ప్రోడక్ట్స్ కూడా వచ్చినాయి. జనరిక్ తోటి ఏంటంటే 80% డిస్కౌంట్ దాకా ఇస్తున్నారు వాళ్ళు ప్రోడక్ట్స్. కొంచెం ఫార్మాకి కొంచెం దెబ్బనే అది, చూడాలి. ఎక్కడ సార్ ఉండేది? నేను పద్మనాభ నగర్లో. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కదా. ఓకే సార్, ఎట్లుంది సార్ మీ ఏరియాలో ప్రధానంగా ఈ సమస్యల గురించి మాట్లాడదు? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా జిహెచ్ఎంసీ అంటే రోడ్స్, డ్రైనేజ్, వాటర్, కరెంట్ ఇవే మేజర్ సమస్యలు ఉంటాయి. ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? చాలా ఉన్నాయి సార్. మనము ఏ రోడ్డు తిరిగినా కూడా డ్రైనేజ్ ఓపెన్ ఉంటుంది, ఏదో వర్క్ నడుస్తూ ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మధ్యలో ఆపేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తారు. కంప్లీట్ అయితే కాదు. ట్రాఫిక్కి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అది. ఇంకొకటి డ్రైనేజీలు మాత్రం చాలా హారబుల్గా ఉంది. ఒక 2 వానలు పడ్డాయంటే అవుట్. ఏ సీజన్లో చాలా ఇబ్బంది పడుతుంది, చాలా ప్రాబ్లం అవుతుందండి. అదిగాక మనుషులు కూడా చెత్త అది కూడా రోడ్ల మీద వేస్తున్నారు, అవన్నీ డ్రైనేజ్లకు పోతాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఎట్లుంటుంది మరి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉండొచ్చు మరి? రిజల్ట్స్ కావచ్చు, ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. చాలామంది అసలు గవర్నమెంట్ కొంచెం డౌట్ఫుల్లే. కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్, యూత్ రావాలి. యూత్ వస్తే జంజీ వాళ్ళు కొంచెం ఇంకా బాగా చేయగలుగుతారని నా ఒపీనియన్. సార్ ఏంటి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో అధికారంలో, 3 years ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది పాలన రూలింగ్ పరంగా? అంటే ఏమో హై లెవెల్లో మనకు తెలియదు, కానీ లో లెవెల్లో నేను మాట్లాడేది ఈ డ్రైనేజీలు, ఈ వాటర్ ప్రాబ్లము, ఈ నీట్గా ఉండట్లేదు రోడ్లు అన్నీ తవ్వేస్తున్నారు. ఇది మున్సిపాలిటీ మాత్రం హారబుల్గా ఉంది. కానీ ఇంకోటి మంజీరా వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి వస్తూ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఏంది వాస్తవం? అది నిజమేనండి. ఎందుకంటే ఈ పైప్ లైన్లు గ్రౌండ్లో ఉండటము, డ్రైనేజ్లు అక్కడే ఉండటము, ఈ 2 పైపులు బ్రేక్ అయ్యి కలిసిపోవటము, చాలా ప్రాబ్లమ్స్. వాటి వల్ల రోగాలు రావటం పబ్లిక్లో. ఇంకా స్లమ్ ఏరియాలలో, ఇంకా పార్సిగుట్ట ఇట్లాంటి స్లమ్ ఏరియాలలో ఇంకా హారబుల్గా ఉంటుంది సార్. చాలా ప్రాబ్లం. దీని మీద ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఇంతవరకు అసలు జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు? అది గవర్నమెంట్కే అర్థం కావాలండి. గవర్నమెంట్ తెలుసుకోవాలి, సర్వే చేయాలి. మీలాంటి ఛానల్స్ తోటి మీరు చాలా ఓపిక్గా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇట్లా అన్ని ఛానల్స్ కూడా బయటకు వచ్చి కొంచెం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఈ డెఫినెట్గా ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కొంచెం నాయకులు కూడా మారుతూ ఉంటారు. సో వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ కరెక్ట్? నా ఉద్దేశంలో యంగ్స్టర్స్ రావాలి సార్. ఈ ఓల్డ్ వీళ్ళు వాళ్ళు నడవటమే చేత కాదు మినిస్టర్లకి. వాళ్ళు వచ్చి సందులు అవి ఏం చూస్తారు. యంగ్స్టర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయాలండి. ఇటు పబ్లిక్ ఎంకరేజ్ చేయాలి, అటు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి. యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వాలండి. అంటే ఎట్లుంటుంది మరి జిహెచ్ఎంసీలో? ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి, సో మీరు అన్నట్టు యంగ్స్టర్స్ కావచ్చు, పార్టీల పరంగా ఎవరికి అవకాశం ఉండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అసలు అంటే 3లో బెస్ట్ టీఆర్ఎస్. కొంచెం టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కొంచెం రోడ్లు కానీ అవి కానీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ రాగానే వాళ్ళు సగం పని ఆగిపోయింది, అది ఎటు కాకుండా అయిపోయింది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈవెన్ కరెంట్ ప్రాబ్లం కూడా అస్సలు లేదు. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, లేడీస్కి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. వైన్స్ పర్మిషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నారు. లేడీస్ బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇదే ఏరియాలో రీసెంట్ టైమ్స్లోనే 2 మర్డర్స్ కూడా అయినాయి. 10-15 బార్లు ఓపెన్ అయి ఉంటాయి కొత్తవి. దానివల్ల లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. షీ టీమ్ ఏం చేస్తుందో మనకు తెలియదు. వాళ్ళు అసలు లేడీస్ అయితే ఎక్కడ కనిపించారు రోడ్ల మీద. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళు కూడా బయట తిరిగేటట్టు వాళ్ళు కూడా లేడీస్ ఒపీనియన్ తీసుకోవడం చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుంది. నా ఒపీనియన్లో అయితే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే బెటర్. ఎట్లుంటుంది సార్? అంటే బీజేపీ సెంట్రల్లో ఉంది, ఎట్లుంటుంది అవకాశం ఉంటుంది కమింగ్ ఎలక్షన్స్లో? బీజేపీ సెంట్రల్లో ఉంటుంది కాబట్టి మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు తెలంగాణలో ఏమైనా అవకాశం వస్తుందా? వస్తే ఎట్లుంటుంది? సిటీలలో రాదు. ఆఫ్కోర్స్ సిటీలో బీజేపీ రావచ్చు, కానీ రూరల్లో వాటిల్లో కొంచెం కష్టం ఉన్నది. బీజేపీకి అవగాహన ఉండదు, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా. ఈ లీడర్స్ అంతా హిందీ మాట్లాడతారు పెద్ద వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళకేమో అర్థం కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కాకపోతే ఎట్లుంటుంది సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తుంటే బీఆర్ఎస్ చూసినాం 10 years, కాంగ్రెస్ చూస్తా ఉన్నాం. ఒకవేళ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు? అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ లాగా యంగ్స్టర్స్ రావాలి ఇక్కడ కూడా. వాళ్ళు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మన ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అందరికీ ఛాన్స్ ఇచ్చినాము, అన్నీ అనుభవిస్తున్నాము, ఇప్పటిదాకా ఏది సాల్వ్ కాలేదు. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లు ఇక్కడ కూడా రావాలి, వచ్చి యూత్ని బాగా డెవలప్ చేయాలి. సో సికింద్రాబాద్ పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రధానంగా పద్మరావు గౌడ్ ఎమ్మెల్యే, 3 times ఎమ్మెల్యే కాబట్టి సో కమింగ్ ఎలక్షన్స్లో కావచ్చు ఎట్లుంటుంది ఈయన పర్ఫార్మెన్స్ కావచ్చు రాబోయే రోజు? అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంటే మేము పోయి ఇది సార్ ఇది ప్రాబ్లం ఉందంటే పాపం ఆయన బయటకు వచ్చి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ లో లెవెల్ ఉన్న కాంట్రాక్టర్స్ వీళ్ళు సరిగ్గా లేరు సార్. వీళ్ళ వల్ల వాళ్ళకి దెబ్బ వస్తుంది. వీళ్ళ దెబ్బ లీడర్స్ అంతా మంచి లీడర్లే, ప్రాబ్లం ఏం లేదు లీడర్స్ తోటి. కాకపోతే లీడర్స్ కూడా బయటికి రావాలి సార్, బయట తిరగాలి, రోడ్లలో ప్రాబ్లం తెలుసుకోవాలి, పబ్లిక్ తోటి మాట్లాడాలి. ఎలక్షన్ అప్పుడే వచ్చి మిగతా టైంలో రాకపోతే వాళ్ళు అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అపాయింట్మెంట్లు దొరకవు. ఈ సెక్రటరీలు వీళ్ళు ఉంటారు, అసిస్టెంట్లు, వాళ్ళ దగ్గరనే మాకు టైం అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లం చెప్పుకుందామన్నా కూడా చెప్పుకొనియరు. ఏదో చెప్తారు, సార్ బిజీ అంటారు, సార్ లేకపోతే లేరు అంటారు, ఏదో ఒక రీజన్ చెప్తారు. మాకు లీడర్స్తో కలిసే అంత ఛాన్స్ ఉండట్లేదు పబ్లిక్. అంటే ప్రధానంగా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఈ విద్య వైద్యం ఎట్లా ఉంది, అసలు ప్రాపర్గా నడుస్తూ ఉందా? అంటే విద్య ఓకే, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ డెవలప్ చేయాలండి. అందరూ ప్రైవేట్ మీద వాడుతున్నారు. ప్రైవేట్లలో డొనేషన్లు, హారబుల్ డొనేషన్లు, అది పెద్ద రాకెట్ తయారైంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో కూడా గవర్నమెంట్లో చేస్తే కొన్ని రాయితీలు ఇస్తున్నారు, గవర్నమెంట్లో పిల్లల్ని జాయిన్ చేస్తే. అట్లా ఇక్కడ కూడా డెవలప్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలి. ఆ బిల్డింగ్స్ అన్నీ పడిపోయేటట్టు ఉంటాయి. ఆ బిల్డింగ్ చూసి అసలు ఓడిపోడు. ముందు వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి సదుపాయాలు అవన్నీ కల్పిస్తే డెఫినెట్గా ఇక్కడ కూడా పైకి వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.